ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్, మరియు మన అందరి నాయకులు ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సరోత్తమ్ రెడ్డి గారికి, అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత లక్షాది గారికి, అలాగే టౌన్ ప్రెసిడెంట్ వెంకట గారికి, అలాగే జ్యోతి కర్ణాకర్ గారికి, కృష్ణ గారికి, కంట శ్రీను గారికి, రహీం గారికి, అలాగే ల్యాండ్కి సంబంధించిన ఓనర్ రాజేందర్ రెడ్డి గారికి, జానీబాయ్ గారికి, రమణ గారికి, మరియు 20వ వార్డు కౌన్సిలర్ మన నిఖిల్ గారికి, అరవింద్ గారికి, మరియు వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సూర్యాపేట అభివృద్ధి చెందుతున్న సందర్భంగా ఇలాంటి ఎగ్జిబిషన్స్ రావడము చాలా అరుదు. అయినా కూడా మన సూర్యాపేటలో ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కసారి కూడా ఇక్కడికి రావడము మన అదృష్టంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని నూతనంగా ప్రారంభించిన మన సరోత్తమ్ రెడ్డి గారికి, రమేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించి గురించి మన ప్రెసిడెంట్ వెంకన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మెట్రో ఎగ్జిబిషన్ ఓపెనింగ్ ముఖ్య అతిథిగా వచ్చేసిన తెలంగాణ రాష్ట్ర టూరిజం చైర్మన్ అన్న రమేష్ రెడ్డి గారికి, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సరోత్తమ్ రెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ మురిశెట్టి నివేదిక లక్షాది గారికి, ఈ వార్డు కౌన్సిలర్ ఫరూక్ గారికి, చేసిన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో సంతోషకరమైన ఎగ్జిబిషన్ రావడం చాలా సంతోషం. జనాలు సూర్యాపేటలో పబ్లిక్ ఎక్కడో ఏదో లేని పరిస్థితులు కూడా మన సూర్యాపేటలో ఈ ఎగ్జిబిషన్ పెట్టి జనానికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అంతేకాకుండా చిన్నపిల్లలు అయితే పెద్దోళ్ళు అయితే ఈవినింగ్ సాయంత్రం టైంలో ఒక గంట సేపు ఫ్యామిలీతో స్పెండ్ చేసి ఈ ఎగ్జిబిషన్ తిలగించి ఇలా ఉన్న అన్ని రకాల ఐటమ్స్ వాళ్ళు యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం కూడా ధన్యవాదాలు అలాగే కూడా చాలా గొప్పగా సూర్యాపేట పట్టణంలో మెట్రో ఎగ్జిబిషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మంచి చక్కటి ఎగ్జిబిషన్ తో పాటు పిల్లలకు సంబంధించిన కొన్ని గేమ్స్ అయితే గేట్ వీల్ లాంటి ఇవన్నీ కూడా పరికరాలతోటి పిల్లలకు వినోదంతో పాటు దాంతో పాటు కొన్ని ప్రత్యేకత కూడుకున్న ఏదైతే జల కన్య షోలు కూడా ఇక్కడ నిర్వాహకులు చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అన్న పటేల్ రమేష్ రెడ్డి గారికి, మిగతా నాయకులందరికీ కూడా తండ్రి శ్రీనివాస్ గారికి, జ్యోతి కర్ణాకర్ గారికి, నాయకులు గోపాల్ గారు అయితే మిగతా నాయకులందరికీ కూడా, ఈ స్థల ఓనర్ రాజేంద్ర రెడ్డి గారికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఈ చక్కటి ఎగ్జిబిషన్ లో ఒక మంచి వింత ఉండాలని చెప్పి ఆలోచనతో ఒక ప్రత్యేకతతోటి జలకన్య షో కూడా నిర్వాహకులు పెట్టినారు. ఇందాక పెద్దలు చెప్పినట్టు మన పట్టణంలో పార్కులు లేవు, పెద్ద ఎత్తున ఇట్లా వినోద పార్కులు లేవు. ఇట్లాంటి అప్పుడప్పుడు వస్తుంటే అరుదుగా వస్తుంటే సూర్యాపేట పట్టణంలో వీళ్ళు కూడా ఈ రోజు ఒక మంచి ఉద్దేశంతో నిర్వాహకం కూడా అన్ని రకాల అనుమతులు తీసుకొని అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని ఈ రోజు ఈ పార్క్ నిర్వహిస్తున్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ దీన్ని తప్పకుండా విజయవంతం కావాలని చెప్పి మనసారా భగవంతుని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇట్లాంటి ఏదైతే ట్రేడ్ షోస్ కానీ ఎగ్జిబిషన్స్ కానీ మన సూర్యాపేటకు వచ్చినప్పుడు తప్పకుండా పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ
పూర్తి ఎత్తున మా సహకారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ పట్టణ ప్రజలు కూడా ఇలాంటి వచ్చినప్పుడు ఆ బిజినెస్ ని ఎంకరేజ్ చేస్తే రేపు రాను రాను ఇంకా కూడా ఎగ్జిబిషన్స్ పెద్ద ఎగ్జిబిషన్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ వారు కూడా వచ్చి ఇలాంటి పాల్గొని, ఎందుకంటే ఎప్పుడైనా కానీ పిల్లలు సెలవు దినాలు వచ్చినప్పుడు ఏదో ఒక కొత్తగా కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా చిన్నదే ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులకు అనుభవం ఉంది. గత 10-15 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణలో పలు ప్రాంతాల్లో చేసిన అనుభవం ఉంది కాబట్టి అనుభవంతో వాళ్ళు చాలా జాగ్రత్తగా నవ్వుతున్నది తప్పకుండా ఈ సేవను వినియోగించాలని చెప్పి కోరుకుంటూ నా ఇంటి కార్యక్రమానికి నాతో పాటు అందరు నాయకులను ఆహ్వానించి మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు నిర్వాహకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 36వ వార్డులో మెట్రో ఎగ్జిబిషన్ కు సంబంధించి ఒక మంచి కార్యక్రమాన్ని, మంచి ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ సర్వోత్తమ్ రెడ్డి గారికి, నిర్వహిస్తున్న నిర్వాహకులకు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పట్టణ పెద్దలకు, పత్రికా విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. ఈ ఆధునిక ప్రపంచంలో రోజు కూడా మనం రకరకాల పనుల ఒత్తిడితోటి అదే రోజు కూడా బిజీగా గడిపే మనం పిల్లలతోటి సాయంత్రం పూట ఇలాంటి కార్యక్రమాలకు వస్తే ఒక మైండ్ ప్రశాంతత, రిలాక్సేషన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలను మరి మనం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. చాలా చిన్న ఎగ్జిబిషన్ అయినా కూడా మంచి బాగా అనిపించే విధంగా జలకన్యలు కానివ్వండి, ఇక్కడ ఉన్న ఈ పిల్లలు ఆడుకునే ఆట స్థలం కానివ్వండి, ఆట గేమ్స్ కానివ్వండి, అన్ని రకాల మరి పిల్లలకు ముఖ్యంగా ఈ జెయింట్ వీల్ కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలను మనం కూడా బాగా ఎంకరేజ్ చేయాలని, మరి ఇక్కడ ఇచ్చిన ల్యాండ్ లార్డ్ రాజేందర్ రెడ్డి గారికి, గోపాల్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలకు ఇప్పుడే సర్వోత్తమ్ రెడ్డి గారు చెప్పినట్టు పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కూడా ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలను మనం ఎంకరేజ్ చేసి మరి ఈ ఆధునిక ప్రపంచంలో కొంత ప్రశాంతతను కూడా మనం కనుక పొందగలిగితే ఒక మైండ్ కూడా రిలీఫ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను మనం ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మెట్రో ఎగ్జిబిషన్ నిర్వాహకులకు, వార్డు కౌన్సిలర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనకి వెళ్ళడానికి ఎక్కడ పార్కులు అట్లాంటి లేవు కాబట్టి ఎగ్జిబిషన్ చాలా బాగుంటుంది. అందరూ విజిట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఓపెన్ చేసినందుకు ఇది కూడా సక్సెస్ఫుల్ గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.